శ్రీ సిద్ధేశ్వర ఆలయం. ఇది షోలాపూర్లో ఉంది. మహారాష్ట్రలోని షోలాపూర్లో ఉంది. భారతదేశంలోని మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న ఒక ఆలయం ఇది హిందువులకు మరి లింగాయత్ విశ్వాసం యొక్క సభ్యులకు పవిత్రమైంది. ఈ ఆలయం 12వ శతాబ్దపు శివభక్తుడు లింగాయత్ విశ్వాసంలో దేవుడు మరియు షోలాపూర్ గ్రామ దేవతగా పరిగణించబడే సిద్ధేశ్వర అనే పేరు గల వ్యక్తికి అంకితం చేయబడింది. ఇది ఆలయ స్థలంలో ఉంది. అక్కడ అతను సమాధి చెందినట్లు నమోదు చేయబడింది మరియు ఆ ప్రదేశంలో భక్తుల చేత గౌరవించబడింది. ప్రధాన ప్రాంగణంలో 68 శివలింగాలను ప్రతిష్ఠించినట్లు సిద్ధేశ్వర్కు ఆపాదించబడింది. వాటిలో అమరత్వం లింగం ఒకటి. ఈ సముదాయంలో గణేశుడు, విఠోబా మరియు రుక్మిణికి అంకితం చేయబడిన అనేక చిన్న ఆలయాలు ఉన్నాయి. అదనంగా ప్రధాన ఆలయ సముదాయంలోని గర్భగుడి లోపల సిద్ధేశ్వరుడి విగ్రహ ప్రతిమ ఉంది. దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. సిద్ధేశ్వర ఆలయాన్ని శ్రీశైలం శ్రీ మల్లికార్జున యోగి మరియు భక్తుడు అయిన శ్రీ సిద్ధరామేశ్వర్ నిర్మించారు. ఆయన తన గురువు సూచనల మేరకి ఈ ఆలయాన్ని నిర్మించి ఆలయంలో 68 శివలింగాలను ప్రతిష్ఠించారు. లింగాయత్ విశ్వాసం యొక్క 5వ దేవుడిగా కూడా పరిగణింపబడే ఈ సిద్ధేశ్వర్ జననంతో షోలాపూర్ నగరం అభివృద్ధి చెందటం ప్రారంభించిందని మరియు భక్తులు ఈ దేవత ఆశీర్వాదాలను కోరుకుంటారని చెప్తున్నారు. ఈ ఆలయం మరియు సరస్సు 1899 నుండి శ్రీ సిద్ధేశ్వర దేవస్థాన్ పంచ్ కమిటీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం జనవరి మధ్యలో వచ్చే మకర సంక్రాంతి పండుగ. ఈ సమయంలో 3 రోజుల పాటు గొప్ప వేడుకలు జరుగుతాయి. స్థానిక ఉత్సవం అయిన గడ్డ యాత్రను ఆలయ పరిసరాల్లో 15 రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. షోలాపూర్ నగరం యొక్క గ్రామ దేవత శ్రీ సిద్ధేశ్వర ఆలయం నగరం మధ్యలో ఉంది. దాని చుట్టూ ఒక ద్వీపంలా కనిపించే పెద్ద నీటి తొట్టె ఉంది. శ్రీ సిద్ధేశ్వరుడి సంక్షిప్త చరిత్ర ఇలా ఉంటుంది. శ్రీ బసవేశ్వరుడి బోధలను బోధించిన గొప్ప సాధువు శ్రీ సిద్ధారాముని ఉన్నాడు. ఈ సాధువు బోధనతో ప్రేరణ పొందిన ఒక యువతి ఆ సాధువుని వివాహం చేసుకోవాలి అనుకుంది. శ్రీ సిద్ధారాం బ్రహ్మచారి కావటం చేత ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించి తన యోగాదండంతో వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున భోగి, సంక్రాంతి మరియు కింక్రాంట్లలో 3 రోజులు అదే వివాహ వేడుకను జరుపుకుంటారు. నంది ధ్వజాలను వివాహానికి వధూవరులుగా భావిస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం జనవరి 14న వస్తుంది. ఈ కాలంలో 15 రోజులు గడ్డ జాతర అని పిలువబడే ఒక ఉత్సవం జరుగుతుంది. గడ్డ యాత్ర సమయంలో ఈ ఆలయంలో వీర శైవ సభ్యులు హాజరవుతారు. ఆలయం లోపలి ప్రాంగణాన్ని దాని ముఖభాగం చుట్టూ క్రమం తప్పకుండా ఉంచిన 3 ద్వారాల ద్వారా రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. ఋషి సమాధి సరిగ్గా ప్రాంగణం మధ్యలో ఉంది. శ్రీ సిద్ధేశ్వర ఆలయం యొక్క గొప్ప చరిత్ర, ఉత్తేజకరమైన సాంస్కృతిక కార్యకలాపాలు మరియు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం పర్యాటకులను మరియు భక్తులను ఆకర్షిస్తాయి. శ్రీ సిద్ధేశ్వర ఆలయం యొక్క గొప్ప చరిత్ర, ఉత్తేజకరమైన సాంస్కృతిక కార్యకలాపాలు మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం పర్యాటకుల్ని మరియు భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి.
ఈ ప్రదేశం యొక్క చారిత్రక వైభవం మరియు మతపరమైన ప్రాముఖ్యత దీన్ని మహారాష్ట్ర పర్యాటక గమ్యస్థానంగా సందర్భోచితంగా ఉంచాయి. ప్రారంభ ముగింపు సమయాలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. అన్ని రోజుల్లో తెరిచి ఉంటుంది. షోలాపూర్ రైలు స్టేషన్ నుండి కొద్ది దూరంలోనే ఉన్నందున స్థానిక బస్సులు మరియు ఆటోలు ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు అని మనకి చక్కగా షోలాపూర్ సిద్ధేశ్వర ఆలయానికి వెళ్ళాం, స్వామిని చూసాం, చరిత్ర విన్నాం. మరి చరిత్ర తెలుసుకోవడం ప్రధానం. ఆ చరిత్ర తెలుసుకొని స్వామిని దర్శించుకుంటే, విశేషాలు తెలుసుకున్నాక దర్శనం చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందుతాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.